తెలంగాణ ప్రభుత్వం శంషాబాద్ను కొత్త జోన్గా ఏర్పాటు చేయడంపై శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. ముందుగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం శంషాబాద్ బస్టాండ్ దగ్గర టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. శంషాబాద్ జోన్ను ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకమైన జోన్ గా ఏర్పాటు చేస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మరి కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషకరంగా ఉన్నది. శంషాబాద్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. చార్మినార్ జోన్ లో కాకుండా శంషాబాద్ ప్రత్యేకమైన జోన్ ఏర్పాటు చేసేందుకు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులు శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకమైన అభివృద్ధి తెలియజేసుకుంటాము. మరి మొన్న ఢిల్లీలో ఓట్ చోరీ ప్రోగ్రాము ముగించుకొని ఎయిర్పోర్ట్ లో దిగిన పొన్నం ప్రభాకర్ గారి మరి ఆయన దృష్టికి తీసుకెళ్తే మీరు ప్రతికపకం ఎంచుకోండి, శంషాబాద్ జోన్ ప్రత్యేకంగా ఏర్పడుతుంది లేదా రాజ్నాథ్ జోన్ ఏర్పడుతుంది, చార్మినార్ జోన్ అవడాన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని చెప్పమని చెప్పారు. అలాగే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గారు దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ తెలుసు ఇది చార్మినార్ జోన్ లో ఉండదు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడినందుకు ప్రత్యేకమైన జోన్ ఏర్పాటు చేస్తారన్నారు. మరి మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కాకుండా మరి మహేశ్వరం కాన్స్టిట్యున్సీ మొత్తము శంషాబాద్ జోన్ లో ఏర్పాటు చేస్తూ శంషాబాద్ నియోజకవర్గం మన రాజధాని నియోజకవర్గాన్ని 2 జోన్ల ఏర్పాటు చేసినందుకు మరి మా నాయకులకు అందరికి మనకుందరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మరి అంతర్జాతీయంగా పేరున్న శంషాబాద్ ను జోన్ గా మరి సర్కిల్ గా ఏర్పాటు చేసినందుకు మరి శంషాబాద్ ప్రజల తరఫున మా